అందరికి నమస్కారం. నేడు జనవరి 23 ఆజాద్ హిందూ ఫౌజ్ స్థాపించినటువంటి మహోన్నత వ్యక్తి, స్వాతంత్ర సమరయోధుడు, ఎంతో మందికి స్ఫూర్తి ఇచ్చినటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా మన హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఇందులో రక్తదానం చేయడానికి ఉత్సాహంగా ముందుకు వచ్చినటువంటి ప్రతి రక్తదాతకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మనం చూసుకున్నట్టయితే ఈ గత 11 ఏళ్ల నుండి హెల్పింగ్ మైండ్స్ ప్రయాణం ఎన్నో సేవా కార్యక్రమాలతో వెళ్తున్నా కూడా హెల్పింగ్ మైండ్స్ అనే యునికి హెల్పింగ్ మైండ్స్ యొక్క మొదటి అడుగు రక్తదానమే. మనం చూడొచ్చు, ఎంతోమంది గర్భిణీ స్త్రీలు, ప్రమాదాల్లో గాయపడిన వారు, శస్త్రచికిత్సల కోసం, అదేవిధంగా తలసీమియా చిన్నారులు ఎంతోమంది రక్తదానం కోసం ఎదురు చూస్తున్నారు, రక్తం కోసం ఎదురు చూస్తున్నారు. రక్తం కొరత వచ్చి ఏ ప్రాణం పోకూడదని చెప్పి హెల్పింగ్ మైండ్స్ గత 11 ఏళ్ల నుంచి ఈ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూనే వస్తుంది. అదేవిధంగా ఈ రక్తదాన శిబిరంలో చేసినటువంటి రక్తాన్ని మదనపల్లి వాలంటరీ బ్లడ్ బ్యాంక్లో నిల్వలు ఉంచడం జరుగుతుంది. ఎవరైతే రక్త అవసరాలకు వస్తారో వారు డైరెక్ట్గా బ్లడ్ బ్యాంక్ వెళ్ళొచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి బ్లడ్ని తీసుకోవచ్చు. మనం చూసుకున్నట్టయితే ఏమంటే, బ్లడ్ ఎమర్జెన్సీ అంటానే ఇంతకుముందు మనం ఎమర్జెన్సీ చేసేవాళ్ళం. ఇప్పుడు క్యాంప్స్ చేసి డైరెక్ట్ బ్లడ్ బ్యాంక్ ఇవ్వడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన వారు డైరెక్ట్ బ్లడ్ బ్యాంక్ వెళ్ళి తీసుకోవచ్చు. సో ఇంతటి మహోన్నత కార్యక్రమంలో ఒక మహోన్నత వ్యక్తి యొక్క జయంతి సందర్భంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి నాడు ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని తమ దేశభక్తిని చాటుకున్నటువంటి ప్రతి ఒక్క రక్తదాతకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో హెల్పింగ్ మైండ్ సేవలు అనేది ముందుకు వెళ్తాయి. మనం చూసుకున్నట్టయితే రక్త అవసరాలను దృష్టిలో ఉంచుకొని పాన్ ఇండియా యాప్, అంటే దేశవ్యాప్తంగా రక్తదాతలుగా నమోదు అవ్వడానికి ప్లేస్టోర్లో ఒక యాప్ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. సో మన పక్కన ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రాలు, అదేవిధంగా పక్క రాష్ట్రాల్లో పాన్ ఇండియా వీలైనంత వరకు యాప్ గురించి చెప్పి రక్తదాతలుగా నమోదు అవ్వడానికి కృషి చేయాలి. చాలామంది రక్తదానం కోసం వెనుకడుగులు వేస్తున్నారు. సో అపోహలు వీడండి. 18 ఏళ్ళ నుండి 45 కేజీల పైన బరువు ఉండి 12.5 HB ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానికి అర్హులే. ఎవ్రీ 3 months ఒకసారి బ్లడ్ డొనేట్ చేయొచ్చు. సో రక్తదానానికి ఎవరు వెనుకడి వేయొద్దండి. రక్తదానం ప్రాణదానంతో సమానంతో పాటు ఇంకోటి ఏమంటే, మనం చూసుకున్నట్టయితే మనం ఆరోగ్యంగా ఉన్నాం. అదేవిధంగా క్యాన్సరు, ఈ గుండెపోటు వచ్చే లక్షణాలు కూడా చాలా చాలా తగ్గుతాయి. సో దయచేసి ఇకనైనా ఇంకా ముందుకు రండి. రక్త గ్రూప్ కూడా తెలియని వాళ్ళు ఉన్నారు, వారికి కూడా ఉచిత దగ్గరలో ఫ్రీ బ్లడ్ గ్రూపింగ్ కూడా క్యాంప్ చేయబోతున్నాం. సో ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్నటువంటి ప్రతి రక్తదాతకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. రక్తదాత సుఖీభవ.